మా ఇంట్లో అయితే ఫేవరెట్స్ దోసలే. అందుకే పిల్లలకి ఎప్పుడూ ఏదో రకంగా దోసలు అయితే వేస్తూ ఉంటాను. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట దోసలైతే. అందుకని ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈ దోసలు అన్ని రకాల మిల్లెట్స్ కలిసి మంచిగా నెయ్యి వేసి పిల్లలకైతే చేసిచ్చానమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకొని దోసల్ని తినండి, ఎంత బాగుంటాయని మీరే చెప్తారు. అలాగే చాలా హెల్దీ వర్షన్లో కూడా ఉంటాయన్నమాట. చాలామంది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కూడా ఇది ఈజీగా తినచ్చు. రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కూడా ఒంటికి చాలా మంచిది. ఏదైనా ఇలా బీపీ కానీ షుగర్ కానీ ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అందుకొర్రలు నేను తీసుకున్నానండి. అలాగే 1 కప్పు రాగులు, 1 కప్పు సజ్జలు, అలాగే 1 కప్పు సాబుదానాన్ని తీసుకున్నాను. సాబుదానా వేసుకోవడం వల్ల మంచిగా వస్తాయి దోశలైతే. అలాగే ఇక్కడ నేను 1 కప్పు మనం ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, వాటినైతే యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 కప్పు మినపప్పును కూడా ఇందులో తీసుకున్నాను. ఇవన్నిటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు నేను మెంతుల్ని యాడ్ చేసుకున్నానండి. వీటన్నిటినీ మంచిగా చెరిగి ఒక 2 సార్లు మంచిగా నీళ్ళతోని కడిగి ఆ నీళ్ళనైతే మీరు చెట్లకు వేసేసుకోండి. అలా వేయడం వల్ల చెట్లు చాలా బాగా పెరుగుతాయి. తర్వాత వీటిని అన్నిటినీ ఖచ్చితంగా మీరు 8 గంటలైతే నానబెట్టాలండి. మిల్లెట్స్ 8 నుంచి 10 గంటల వరకు నానితే దోశలు చాలా బాగా వస్తాయి. అలాగే మంచి హెల్దీ వేలో కూడా ఉంటాయి అన్నమాట. మిల్లెట్స్ ఎంత బాగా నానితే ఆరోగ్యానికి అంత మంచిది. ఒకవేళ నానకుండా మీరు గ్రైండర్ పడితే కొద్దిగా బరకగా వస్తాయి. అలాగే అరగడానికి కూడా చాలా టైం పడుతుందండి. అందుకని మంచిగా 8 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు వాటర్తో కడిగేసి వాటిని మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే దోశ పిండి కన్సిస్టెన్సీలో వీటిని పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. మళ్ళీ వీటిని ఒక 8 గంటల వరకు పులిసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అలాగే ఉప్పు వేసి ఇలా మళ్ళీ దోశల్లాగా వేసేసుకొని కొబ్బరి చట్నీలో కానీ పల్లి చట్నీలో కానీ లేదా మీ ఫేవరెట్ ఏ చట్నీ అయినా కూడా దాంట్లో పెట్టేసుకొని మంచిగా వేడిగా దోశల్ని వేసేసుకొని కాస్త నెయ్యి తగిలిచేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. దోశలు అదిరిపోవాల్సిందే, అంత బాగుంటాయి అన్నమాట. మీరు ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మంచిగా వస్తాయండి దోశలు అయితే, క్రిస్పీగా టేస్టీగా హెల్దీ వర్షన్లో. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగా వచ్చింది సరే, రంగు కూడా చాలా మంచిగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.